the best actor, all and only Dulquer Salman. DQ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు, లెక్కలేనన్ని అవార్డులు. మీకు ఇదంతా ఎలా సాధ్యం? స్టోరీస్. ఇక్కడ కథల వల్లే అదంతా. మన వాళ్ళ దగ్గర పంచుకోవడానికి, వినటానికి అన్ని కథలున్నాయి. అలా నేను విన్న కథలే నాకు ఇన్ని అవార్డులని, విజయాలను తెచ్చిపెట్టాయి. ఇలా ఎన్నో ఎమోషన్స్, సంతోషం, ఇన్స్పిరేషన్ కలిసిన మనసుకు నచ్చే కథలు మన భాషలో పుష్కలంగా ఉన్నాయి. మన తెలుగువారి మనసుకు నచ్చే కథలు ఎక్కడ వినాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ కుకు FM యాప్. ఇందులో లవ్, క్రైమ్, హిస్టరీ అని 15+ జోనర్స్. మీరు అడగకపోయినా మీ మనసుకు నచ్చే 10,000+ కథలు తెలుగులోనే ఉన్నాయి. కుకు FM, మనసుకు నచ్చింది వినండి. డౌన్లోడ్ ది యాప్ నౌ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ERMని. చూస్తున్నారు కదా, కొంచెం మబ్బుగా అట్లా ఉంది. అయితే టైం అయితే 3:15 అవుతుంది, కానీ మనకు వెదర్ అయితే సాయంత్రం అయిపోయినట్టుంది. జస్ట్ 3:50కి అంతా మబ్బు అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను పానీపూరి తినడానికి వెళ్తున్నాం అనమాట. కామెడీగా ఉంటుంది. అయితే జనరల్గా మనం పానీపూరి తినాలంటే జస్ట్ ఒక 5 minutes, 2 minutes, 10 minutes నడిస్తే వచ్చేస్తుంది. కానీ మేమైతే బస్సు ఎక్కి ఒక 1/2 hour జర్నీ చేస్తే వెళ్ళి తినగలం అనమాట. అది కూడా ఎక్కువ చోట్ల ఉండదు, ఎక్కడో ఒక్కొక్క చోటే ఉంటుంది. నేనైతే ఒక్క చోట మాత్రమే టేస్ట్ చేస్తాను. అయితే ఈరోజు మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, అంతా వెళ్ళి పానీపూరి తిన్నాము అనేసి వచ్చేసాము. ఇంకా జస్ట్ ఒక 10-15 seconds దిగేస్తున్నాను. అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్. ఫోన్లో పెట్టుకుంటే ఎట్లా? హాయ్ చెప్పండి. వీళ్ళు ముగ్గురు పాపం నా కోసం ఒక 10 minutes నుండి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంకా మేము ఎప్పుడెప్పుడు వస్తామా, ఎప్పుడెప్పుడు పానీపూరి తిందామా అనేస్తున్నారు. వీళ్ళు ఉన్న ఏరియాలో పానీపూరి దొరకదు, సో ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. చాలా చలిగా ఉంది. ఒక 2 days నుండి అయితే నేను చలికి తట్టుకోలేకపోతున్నాను. ఏరియాని ఈస్టామ్ అంటారు. ఇక్కడ తెలుగు, తమిళ్ అట్లా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఈస్టామ్. అయితే ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయా అని డౌట్ ఉంటుంది కదా చాలా మందికి. ఇదండి పెద్ద టెంపుల్, ఇదే అనమాట. శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఇది. ఇక్కడనే లోపల చాలా అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు. పండగలు అయితే చాలు మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అనమాట. చాలా రష్ ఉంటుంది. మేము ఒక్కసారి వెళ్ళాము. పానీపూరి కూడా ఇక్కడే. మేము ఆల్రెడీ ఒక 2-3 times తిన్నాము, చాలా బాగుంటుంది. అయితే ఈరోజు వర్షం పడుతుంది. అయితే నేను వీళ్ళని పరిచయం చేయలేదు కదా, తన పేరు సుధా, మా ఫ్రెండ్. మీరు కూడా రండి ఇటు. తను యశ్వంత్. ఫస్ట్ టైం నేను ఇక్కడ పానీపూరి తినేది కూడా వీళ్ళతోనే. వచ్చి 2 months అయినా కూడా నేను ఒక్కసారి కూడా తినలేదు. ఇక్కడికి అయితే చాలాసార్లు వచ్చాను, కానీ 2 months తర్వాత వీళ్ళు వచ్చారు. అప్పుడే ఫస్ట్ టైం తిన్నా, మళ్ళీ ఇంకొకసారి తిన్నా, మళ్ళీ వీళ్ళతోనే ఇంకోసారి వచ్చాను. కనిపిస్తాను కదా చిల్ విత్ చాయ్. చిల్ విత్ చాయ్లోనే అనమాట. పానీపూరి, కట్ మిర్చి అన్నీ ఉన్నాయి, పావు బాజీ అన్నీ ఉన్నాయి. మనమైతే లోపలికి వెళ్దాం. చిల్ విత్ చాయ్ ప్యూర్ వెజిటేరియన్. అండ్ ఇది మన వాళ్ళదే, తెలుగు వాళ్ళే. అసలు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకైతే వాళ్ళ రిసీవింగ్ చాలా బాగా నచ్చింది. అందుకే మేము ఇప్పటికే 2-3 times తిన్నాము. అందుకు మీకు కూడా ఒకసారి అట్లా చూపించేద్దాం అని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. కమ్ ఇన్, వీఆర్ ఓపెన్. వస్తేనే చాలా అది అక్కడ కనిపిస్తున్నాడు కదా ఆ అబ్బాయే. ఇది మనోరు తెలుగు అంతా ఉన్నారు. సేమ్ ఇండియాలో వెళ్ళిన ఫీలే వస్తుంది కదా. ఇష్టం అంటే ఇంక అంతే కదా. క్రిస్మస్ కదా, క్రిస్మస్ టైం కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ ట్రీ పెట్టారు. అంటే ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి తగ్గట్టు
ఆంబియన్స్ అంతా చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ గురించి మా ఆయన్ని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే నాకంటే ఎక్కువ సార్లు తనే వచ్చారు. బాగా రిసీవ్ చేసుకున్నాడు సిద్ధు అని. సో 1-2 సార్లు మాట్లాడాం, చాలా బాగా అనిపించింది. అయితే ఈ చిల్ విత్ చాయ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది వీళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాం. చెప్పండి. ఏ ఊరు చెప్పు? ఇండియాలో గుంటూరు అండి. సో ఇక్కడ 3 years అవుతుంది నేను వచ్చి. సో ఇది మా మామయ్య స్టార్ట్ చేశాను. సో నేను స్టూడెంట్గా వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఫుడ్ అంతా కూడా ప్రాపర్ ఇండియన్ స్టైల్ పెట్టాలి అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లేవు. ఫ్రెష్గా చేయాలంటే పునుగులు బజ్జీ లేకపోతే తిందామని ఎక్కడ ఉండే కాదు. మాకు కూడా అసలు లేవు. నేనైతే దగ్గర 40 minutes జర్నీ చేసి వచ్చాను జస్ట్ ఇక్కడ తినడానికి మాత్రమే. సో అందుకని చాలా థ్యాంక్స్ మా కోసం పెట్టినందుకు. వీళ్ళకైతే ఇంకా 1 hour పైన పడుతుంది రావడానికి, కేవలం పానీపూరి కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో బండి మీద తింటాం కదా, సో ఆ ఫీల్ రావాలని అట్లా పెట్టాము. మంచిగా ఫీల్ ఉంటుంది కదా, సో అందుకని ఎక్కువ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ తింటారు కదా, సో ఫ్రెష్గా చేసి ఇవ్వడం కాన్సెప్ట్. అందుకని వేడిగా పునుగులు బజ్జీలు. దీంట్లో మనకు ఇక్కడ వాళ్ళు చేస్తే కారం ఉండదు కదా, సో మేము కారం కాంప్రమైజ్ అవ్వమన్నమాట. ఎందుకంటే ప్రాపర్ ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి, సో మొత్తం గుంటూరు స్టైల్ కాబట్టి, సో మంచిగా స్పైస్ గుంటూరు కారం. సో అందరూ ఆ స్పైస్ కోసం వస్తారు. సో అందుకని నేను అంత స్పైసెస్ అన్ని నేను చూపిస్తాను. అంటే నేను లాస్ట్ 2-3 times వచ్చాను. సో ట్రై చేశాను స్వీట్ స్పైసీ అన్నీ. సో నాకు స్పైసీ అంటే ఇష్టం. మేమైతే వెయిట్ చేయలేము తింటాను అవడానికి. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉంటే చెప్పండి, టేస్ట్ చేసేస్తాం. ఈ పాప తినేదానికి వచ్చినట్టుంది. లాస్ట్ బేస్తారు ఈ బేస్తారు కొత్తగా అట్టికాయ బజ్జీ వంకాయ బజ్జీ స్టార్ట్ చేశాను. టేస్ట్ నాకు అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం, కానీ అవి కంటే ముందు పానీపూరి ఫస్ట్. రండి. పేరుకి తగ్గట్టు ఇక్కడ అంబియన్స్ కూడా చాలా మంచిగా ఉంది. చిల్లి చాయ్ కూడా, సో కప్లో టీ పోస్తున్నట్టు బాగుంది. పాట కూడా పెట్టేయండి. సేమ్ మన దగ్గర నార్మల్ సాంగ్స్ పెడతారు కదా, అట్లనే ఇక్కడ నాట్ పాట వస్తుంది. ఇది చాలా బాగా నచ్చింది. చూడండి, టీ తాగుతున్నారు కానీ ఆనందంగా అయితే తాగట్లేదు. మనందరికీ తెలుసు ఇంట్లో ఉమెన్స్ అంతా కూడా అందరికీ అన్ని వంటలు అన్నీ చేసి పెడతారంతే. ఎప్పుడో వాళ్ళకి తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే చాయ్ తాగుతారనమాట. సో దాన్నే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు తాగా అంతే. చూస్తే మెనూ మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మనకి ఏం కావాలో అవి మాత్రమే మనకు కనిపిస్తాయి, మన కళ్ళు అక్కడికే వెళ్తాయి. పాట వస్తుంది, మీరు వాడచ్చు. పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు జల్ల కైక పట్టు పావడా. పైన చూస్తే జస్ట్ ఓన్లీ 3 tables ఉన్నాయి, కానీ లోపలికి వచ్చేసరికి కింద అంతటిని కూడా వాళ్ళు యూజ్ చేసుకొని ఎక్కువ స్పేషియస్గా వాడుకుంటున్నారు. అండ్ మనకు ఇక్కడ ఉండి పైన వాళ్ళు ఉండి మనకు ఆర్డర్ చేయాలంటే ఎట్లా అంటే అట్లా అలా బిల్లు టెక్నాలజీని వాడుకొని ఇట్లా శ్రమ లేకుండా జస్ట్ అట్లా టచ్ చేస్తే వచ్చేస్తారు. వచ్చేసారు కదండి.
అలా నొక్కం ఇలా వచ్చేసి అంత ఫాస్ట్గా అందుకుంటున్నాడు. వడపావు, పానీపూరి. చిన్నపిల్లలాగా అయిపోయింది చూసి, చిన్న అట్లా అనుకుంటుంది. ఇంకా ఎంత ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ గెట్ ఎ టిష్యూ ఇష్యూ తీసుకొని ఇష్యూ ఉన్న వాళ్ళని తుడిచే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న టిష్యూ తెలుస్తుందా? ఇవాళ ఇష్యూ ఉండవు. ఎక్స్ప్రెషన్ మిర్చి బజ్జీ. సో ఇవి మిర్చి బజ్జీ, ఇవేమో వంకాయ బజ్జీ, ఇవేమో అరటికాయ బజ్జీ. మెల్లిగా మాట్లాడుకుంటా ఉంటే మెల్లిగా తోస్తా ఉంది. ప్రశాంతంగా కూడా తినేయట్లేదు. చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తిన్నామా అనేసి ఓపెన్ కూడా చేయకుండా ఒకరు స్వీట్ ఒకరు స్పైసీ. నార్మల్ పూరి తీసుకోమని చెప్పి. థ్యాంక్ యూ. వన్ మోర్ డిష్ వడాపావ్. వచ్చేసిన చిత్తూరు నుంచి ఎగేసుకొని ఎర్ర బస్సు ఎక్కేసి వచ్చి ఇంకా పానీపూరి అదే కదా హాట్ ఇచ్చారు. చూసి సేమ్ అంటే మనం విజయవాడలో పునుగులు ఫేమస్. పునుగులు అంటే విజయవాడ, విజయవాడ అంటే పునుగులు అంటారు. చాలా బాగుంది. మనకు సేమ్ విజయవాడ టేస్ట్. సిద్ధు ఫ్రమ్ గుంటూరు అన్నాడు కాబట్టి గుంటూరు. కానీ పునుగులు మాత్రం భలే ఉంది. అయితే అరటికాయ బజ్జీ. ఇదేంటి సాంబార్ ఏదో పెట్టారు. ఎన్టీఆర్ సాంబార్ ఏమో మన కోసమే పెట్టినట్టున్నాడు ఎన్టీఆర్ సార్. అన్నాడు బాలయ్య పైన మురిసిపోతాడు. పైన సాంగ్, కింద బజ్జీ. అసలు బయట వర్షం. చట్నీ ఇది చెప్పు. ఈ చట్నీ దీనికంటే కూడా ఇది చాలా బాగుంది. చెనిగ్గిన చట్నీ అనేది దొరకదు ఇక్కడెక్కడ మ్యాక్సిమం దొరకదు. రేర్. నాకైతే ఇప్పుడు దొరకలేదు. అయితే మన దగ్గరవే ఉంటాయి. చాలా బాగుంది. సేమ్ ఇది చట్నీ అయితే చాలా బాగుంది. దొరుకుతుందో దొరకదో పానీపూరి కోసం వచ్చినట్టుంది. అంతే కదా, పానీపూరి కోసమే వచ్చిండేది. తిన్నా కోసం తినాలి, అందుకే వచ్చా నేనైతే. ఎట్టుంది? బాగుంది. స్పైసీ నార్మల్గానే ఉంది, మరి ఓవర్ అంత స్పైసీ ఏం లేదు. చెప్పనా? ఏం చూడా అది రగడ పానీపూరి మాత్రమే వస్తుంది, పేర్లతో సంబంధం లేదు. పానీపూరి ఇది ఉంటే చాలు. ఏంటి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రగడ పానీపూరి ఇది. కట్ బజ్జీ మై ఫేవరెట్ వన్, వెరీ క్రిస్పీ. ఆర్డర్ చెప్పండి. భలే ఉంది అసలు. ఏం పేరు ఇది? రగడ పానీపూరి. రగడ పానీపూరి అంట. ఉన్న కాడికి నానిపోయింది కొంచెం. నిండిపోయింది. భలే బాగా చాలా తీయగా పుల్లగా కారంగా. దాన్ని ఏంటంటారు?
షడ్రుచులు అన్నీ ఏడా ఉన్నాయి. చంద్రరుచులు కాదు, షడ్రుచులు. షట్టు మూతం లాగా చెప్తాను. సూపర్ ఉంది. అరగనీరు బాగుంది కదా, స్పైస్ యాడ్ చేశాడు. వీళ్ళైతే ఫస్ట్ అబ్బాయిల గురించి చెప్పి తర్వాత అమ్మాయిల గురించి చెప్తారు. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫస్ట్ అమ్మాయిలు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఎట్లయినా ఫస్ట్ నువ్వు చెప్పు. ఎట్లయినా ఫస్ట్ ఇండియన్ ప్రొటెక్ట్ చేస్తేనే కదా నేను పోయి ప్రపంచానికి ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే ఒకటి. ఇంట్లో ఉతికి పక్కన పెడితే ఏడమే అవుతుంది. పాయింట్ నువ్వు చెప్పు. అమ్మాయి హోమ్ ని ప్రొటెక్ట్ చేసినప్పుడు అబ్బాయి కూడా ప్రొటెక్షన్ లోనే ఉంటాడు. అప్పుడు అబ్బాయిని వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయగలడు. ఒకవేళ అమ్మాయి ప్రొటెక్ట్ చేయకుండా ఉండింది అనుకో వరల్డ్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు? అదే నేను చెప్పింది, మీకు అర్థం కాల. అబ్బాయి బయట వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయనా, ఇంట్లో అబ్బాయిని కూడా అమ్మాయి ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు ఎవరు పక్కింటా గొడవకు వస్తే అబ్బాయి ఉండు అంటా ఉంటాడు. ఒకరిని వెనకాల దోసి సాయమే కదా పైకి పోయేది పండడానికి. అది నేను చెప్తా ఉన్నాను. మేము ఇలా 1/2 అవర్ 1 అవర్ జర్నీ చేసి రావడం అనేది మాకు వర్త్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మేము 4 రకాలు తిన్నా కూడా 4కి 4 నచ్చుతున్నాయి. సో హ్యాపీ ఫర్ చిల్ విత్ చాయ్. ఏంటి బ్రో ఇది? ముంత మసాలా అంటే బరుగులు. అదేం సినిమా 18 పేజెస్ సినిమాలో అనుపమ తింటదే. ఇప్పుడు నువ్వు అనుపమానా? నేను అనుపమ కాదు, అదే ఇది ముంత మసాలా అంటే. బాగుంటుంది. బరుగులు పీనట్స్ వేస్తారు, కొంచెం బజ్జీ ఉంటుంది, చిల్లీ బజ్జీ ఆనియన్స్ అన్నీ వేసి చేస్తారు. ఇవన్నీ చాలా బాగున్నాయి బ్రో. ఇప్పుడు వరకు ఇచ్చినట్టు నువ్వు పునుగులు ఇస్తే మా ఈ రోజుని ఇట్లా కవర్ ఫినిష్ చేస్తాం. నాకు లేదా? బాగుంది. టెంకాయ చెప్పాను అదే. టెంకాయ చెప్ప ఒరిజినల్ టెంకాయ చెప్పేది. మా పునుగులు అయితే వచ్చేసాయి. అయినా మీరు ఇద్దరు తింటారా? వద్దు కదా మీకు. బాగుంది. పంపిస్తాను వీడియో గిట్టెర పోసుకొని పునుగులు అన్నాడు. పునుగులు తిన్నాకే నీ ఫీల్ అయింది. పునుగులు వచ్చాయి రెండోసారి తింటున్నా. సూపర్ మాకోసం ఈసారి కూడా మళ్ళీ మేము అయిపోయేస్తాం అనేసి ఫస్ట్ మీకే ఇచ్చేసాం. హ్యాపీ చాలా హ్యాపీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బాగున్నా లాస్ వస్తున్నాయి అంటే వద్దొద్దురా అంటారు, ఏడ మొత్తం తింటాను అనేసి. ఈసారి ఎక్కడ ఏడా జరుగుతుంది. నచ్చాయా? చాలా. అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారా? ఖచ్చితంగా. నెక్స్ట్ వీక్ గ్రాడ్యుయేషన్ ఉంది కదా. నా గ్రాడ్యుయేషన్ ఉంది. మళ్ళీ ఇంకొచ్చే వారం మనోడు వచ్చింది మర్చిపోయినట్టున్నాడు. పునుగులు తినేదానికి వచ్చినాడు. గ్రాడ్యుయేషన్ ఏమో నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు. పునుగులు తినవచ్చు నెక్స్ట్ ఇయర్ పంపించేస్తారు. 2 రోజులు బెటర్. సుధాన్ టిష్యూ అడిగితే లారీలో పంపిస్తా అని చెప్పి లారీలో పంపిస్తా. వచ్చి మాస్టర్స్ చేస్తాను చిన్నపిల్ల. ఎర్రలారీ పచ్చలారీ. ఇన్ని స్నాక్స్ తిన్న తర్వాత చిల్ విత్ చాయ్కి వచ్చి చాయ్ తాగకపోతే ఎలా? సో చాయ్ కూడా తాగేద్దాం. చాలా హ్యాపీగా స్మైలింగ్ ఇస్తున్నాడు. చాలా బాగా నచ్చింది. కానీ ఉస్మానియా బిస్కెట్స్ అంటే మన చిత్తూరు ఏలక్కాయలే కదా. ఏలక్కాయలు, టెంకాయలు, వంకాయలు అన్నిట్టు చెప్తున్నా. యాక్చువల్లీ నాకు చాలామంది చెప్పారు ఇది బాగుందని. కానీ ఫస్ట్ టైం నేను ఎప్పుడు రాలే. వీళ్ళని పంపించా యశ్వంత్, సూర్య, యామిని. మళ్ళీ దాని తర్వాత నేను కొన్ని డేస్ తర్వాత వస్తా అంటే ఎంట్రీలోనే అతని స్మైల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళేది రిఫ్రెష్ అవ్వడానికి. అట్లాంటి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ అంబియన్స్ కానీ అక్కడ స్టాఫ్ కానీ వాళ్ళు మనల్ని పలకరించే విధానంలో సగం రిఫ్రెష్ అయిపోతాం. ఫుడ్ సో ఓవరాల్గా
ఈరోజు అయితే చాలా బాగా తిన్నాము. అంటే నేను మామూలుగా ఇంత తినలేదు, ఈరోజు అన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా తిన్నా. అంతా చాలా బాగున్నాయి. పునుగులు అయితేనేమి ఇంకా తింటానే ఉన్నాము, తాగుతున్నాము. చూడు పునుగులు అయితేనేమి వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే ఆంబియన్స్ పైన మన మ్యూజిక్ వస్తుంది. నిజంగానే చిల్ అవుతున్నాం. మన తెలుగు పాటలు, ఇంకా తెలుగు ఫుడ్, తెలుగు టేస్ట్తో చిల్ అవుతున్నాం. పేరు తగ్గ చిల్ విత్ చాయ్ అని, నేను కూడా చిల్ విత్ అశోక్ అని నేను చిల్ అవుతున్నా. థ్యాంక్స్ టు చిల్ విత్ చాయ్, థ్యాంక్స్ టు సిద్ధు. ఇంకా నేను మీరందరూ నన్ను చాలా సార్లు అడిగారు కదా మల్లెపూలు ఎక్కడ దొరుకుతున్నాయి, లండన్లో కూడా మల్లెపూలు దొరుకుతాయా అనేసి. ఈ ఏరియాలోనే అన్నమాట. మేము వెజిటేబుల్స్కి ఇక్కడికే వస్తాము. నేను ఇక్కడ నుండి వెళ్ళంగానే నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇన్ కేస్ అవి కానీ ఈ వీడియోలో లేకపోతే నా నెక్స్ట్ వీడియోలో చూసారంటే డెఫినెట్గా నేను ఎక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటాను, ఎక్కడ మల్లెపూలు తీసుకుంటాను అనేటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అయిపోయింది. చిల్ విత్ చాయ్కి వచ్చి మంచిగా చిల్ అయినాము. అయితే ఇంకా మేము వెళ్ళి కొంచెం వీళ్ళకి షాపింగ్ అనమాట. వీళ్ళ ఏరియాలో అంతా కూడా ఇంగ్లీష్ ఫుడ్, అట్లా ఇంగ్లీష్ ఏరియా కాబట్టి ఇక్కడ అంతా మనకు కావాల్సినవి దొరకదు. సో ఇక్కడ కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకొని నేను అట్లానే మీకు వెజిటేబుల్స్ ఇంకా మల్లెపూలు అంతా చూపించేసి ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.